హలో అందరికీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా ఫంక్షన్‌కి వెళ్ళాం. ఫంక్షన్‌కి వెళ్తూ ఇదిగో ఈ పూలమాల మా చీరకి మ్యాచింగ్‌గా, మా డ్రెస్‌కి మ్యాచింగ్‌గా చేసుకున్నాం. వాటి గురించి చెప్తా. అలానే దానికన్నా ముందుగా భోంచేయటానికి రెడీ అయ్యాం. మరి ఒక్కొక్క ఐటెము నోరూరించేటట్టుగా అంతా బాగున్నాయండి. మెనూ చూడంగాల్నే అబ్బా! ఎప్పుడెప్పుడు తిందామా అని ప్రిపేర్ అయిపోయాం. భోజనం అంటే ఇలానే ఉండాలి. ఇప్పుడే ఇక్కడే తినేసేయాలి అనిపించింది. సరే వడ్డించుకోవటానికి రెడీ అయిపోయాం. మరి వడ్డన గూడా అంతే మంచిగా చక్కగా వడ్డించటంకి ప్రిపేర్ అయిపోయారు. పేరున ఇదిగో ఇలా బంధువులు అందరం కలిసి ఈ ఇస్తరాకులో పెట్టినవి చక్కగా అలా తింటూ, సరదాగా మాట్లాడుకుంటూ, కబుర్లు చెప్పుకుంటూ రెడీ అవ్వాలి అంటే, ముందుగా ఇదిగో ఇలా క్యూలో అలా వెళ్ళేసేసి పెట్టించుకోవాలి. అంటే బఫే సిస్టమ్ అండి. టేబుల్స్ వేసుకొని కూర్చునేటట్టుగా కాకుండా, ఇంటి దగ్గరే, ఇంటి ముందే ఇలా పందిరి వేసి చక్కగా వచ్చిన అదే ఫుడ్ ఐటెమ్స్ ఇలా టేబుల్స్ మీద సర్ది, ఇలా పెట్టించుకొని, ఇదిగో ఇలా చీర్స్ కొట్టుకుంటూ అలా తినటానికి రెడీ అయిపోయాం. అసలు ఒక్కొక్క ఐటెమ్ ఉందండి. పొంగలి, అలానే కట్లెట్స్, గారె, రైస్‌లో ఎన్ని రకాలు 3 రకాల రైసులు. అబ్బా! ఎన్ని రకాల కూరలు, 3 రకాల పచ్చళ్ళు, 4 రకాల కూరలు. అలానే ఇంకేంటమ్మా అవేంటి ఉండండి తొందరేముంది వరసన అలా ఎళ్లి, అలా పెట్టించుకొని, ఇలా వచ్చి, మళ్ళీ ఎళ్లి, మళ్ళీ వచ్చి ఫుడ్ బావుందని ఎనక కూర్చున్న వాళ్ళందరికి చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నేనిలా చక్కగా తింటూ, వీడియో తీసుకుంటూ, మరి మీతో షేర్ చేసుకోవాలంటే నేనేం చేయాలబ్బా? చెప్పబ్బా! అందుకే కదా అలానే వచ్చిన బంధువులందరినీ మంచిగా రిసీవ్ చేసుకొని వాళ్ళందరినీ తినండి అని ఆప్యాయంగా వడ్డించి చూసుకొని ఇవన్నీ అయిపోయిన తర్వాత అదిగో అప్పుడు రిలాక్స్‌గా కూర్చొని తినటానికి రెడీ అయిపోయాం. మా అమ్మాయి, అబ్బాయి, నేను అదిగో మా ఫ్రెండు ఇలా. అలా కూర్చొని ఇలా తింటూ ఇదిగో ఇలా వీడియో తీసుకుంటూ మరి ఏ కూర బావుంది, ఏది బావుంది అని చెప్పి మా అమ్మాయి చెప్తుంది. "మా ఇది తీసుకోమా, అత్త ఇది తీసుకోమా" అని చెప్తూ ఉంటే అవునా అని చెప్పి అదిగో పనిమాల వెళ్ళి మళ్ళీ నేను వడ్డించుకొనొచ్చేసాను. నాకన్నా ముందుగా మా అమ్మాయి వడ్డించుకొని టేస్ట్ బావుందని చెప్పటం వల్ల, అవునా! అని అంటూ అందుకే ఇక చెప్పింది భోజనం అంటే ఇలానే ఉండాలి. మెనూ చూస్తే ఫిదా అయిపోయాం. ఒక్కొక్క ఐటెమ్ సూపరు. నిజంగా నాకు అన్నిటికన్నా బాగా నచ్చిన ఐటెమ్స్ 2 ఉన్నాయండి. ఆ 2 ఏంటి అన్నది మళ్ళీ చెప్తా. స్కిప్ చేయకుండా ఉంటేనే మీకే తెలుస్తది. అలానే రైసులు చెప్పాల్సిన పని లేదండి. పొద్దున రైస్ బావుంది. పలావ్ రైస్ బావుంది. ఇంకా పులిహోర బావుంది. అబ్బా! చాలా టేస్టీగా బావుంది. అలానే ఐటెమ్స్ ఏమనుకుంటున్నారు? ఏంటి నేనింకా చెప్పలేదు కదా! ఉండండి తిన్న తర్వాతే కదా టేస్ట్ ఎలా ఉందని మా అమ్మాయి చెప్పింది. ఎవరి టేస్ట్ వాళ్ళది. నా టేస్ట్ నాది. మా పాపది మా పాప. తిన్న తర్వాత నిజంగానేరా చాలా బావున్నాయిరా అని చెప్పి ఇదిగో ఇలా వడ్డించుకున్నవి తింటూ మధ్యలో మళ్ళీ ఇంకొంచెం బాబు కొంచెం చాలురా బాబు అంటే చూడు ఎంత పెట్టాడో. సరే ఇదిగోండి ఇవి పచ్చి పులుసు అంటారు. నాకు పిచ్చగా నచ్చిందండి. టేస్ట్ చాలా బావుంది. ఎలా చేశారో ఏంటో ఈసారి కనుక్కోవాలి. మా ఊర్లోనేనండి వంట మాస్టరు. అందుకని మరి మాకు చెప్పకుండా ఉంటారా? కదా! ఇదిగో ఈ ఈ ఇదేంటమ్మా పచ్చి పులుసులో అప్పడం నంచుకుంటూ ఆ ఉల్లిపాయ మన పంట కింద పడి తింటూ ఉన్నప్పుడు అబ్బా! సూపర్‌గా ఉందండి. మీరెప్పుడైనా ఇలా టేస్ట్ చేశారా? నేనైతే చక్కగా అలా తిని ఇదిగో ఇలా పెరుగు గూడా వడ్డించుకొని అప్పటికే కొంచెం చాలురా బాబు అంటే ఇంతింత పెట్టారు. సరే తిని ఆ తర్వాత ఇదిగో కిళ్ళి ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయాం. ఆ తర్వాత ఇందాకెప్పుడో చెప్పాను పూల గురించి. ఈ పూలు నేనెలా చేశాను ఏంటి, ఈ చీరకి మ్యాచింగ్‌గా ఇవన్నీ మన నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేసేసాను. సరే మా అమ్మాయి "అత్త మీరెటు వెళ్తారు? ఇటు వెళ్తారా? కాదు ఇటు వెళ్తారా?" అని అడుగుతుంటే తనకి ఆన్సర్